అలాగే హర్ష గారిది ఇందాక ఒక విషయం చెప్పారు. అతని కాలు మీరిప్పుడు చాలామంది ఇందాక జీవి గారు అన్నారు. ఇప్పుడు ఒక థ్రిల్లర్ లాగా ఉంటుంది మీరెళ్లి సినిమా చూస్తే. అసలు నడవలేని హర్ష గారు సినిమా అంతా యాక్ట్ చేశారనేది ఒక థ్రిల్లింగ్ పాయింట్. సో దానికి నేను చాలా హోంవర్క్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే నాకు ఆర్టిస్ట్‌ని మధ్యలో పాపం తను చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని ఒక డ్రీమ్. దాన్ని నేను మధ్యలో ఆపదలుచుకోలేదు. ఏదో ఒకటి చేద్దాం, ఎలా మేనేజ్ చేద్దాం అంటే అప్పుడు నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఇంకొక వ్యక్తి లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. సో రాఘవేంద్ర గారు అయితే ఇప్పుడు ఈ సినిమాని ఎలా తీస్తాడు? రాఘవేంద్ర గారు అయితే ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తాడని చెప్పి నన్ను నేను అలా ఒక ఊహించుకొని ఏం చేసామంటే యాక్చువల్గా ఇంటర్వెల్ బ్లాక్లో వీళ్ళతో పాటు నడుచుకుంటూ రావాలి హర్ష గారు. రాత్రికి రాత్రి సీన్ మార్చేసా. సో ఒక ట్రాలీ తెప్పించి డ్రమ్స్ తెప్పించి సో అప్పటికప్పుడు సాంగ్ చిరంజీవి గారు అడగగానే ఒక హై లాగా అతను వచ్చి నుంచుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ హర్ష గారు వాకింగ్ ఉండదు, ఫ్రేమ్ ఎంట్రీలు ఉంటాయి. సో ఇలా ఫ్రేమ్ అలా వచ్చి అలా నుంచుంటాడు. సో ఆయనకి దానికి ఒక స్కూటర్ తెచ్చుకున్నాడు, 3 బండి స్కూటరు, చైరు. ఈ స్కూటర్ మీద ఇలా 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 వచ్చి అలా నుంచుంటారు. సో అలా చాలా క్లెవర్గా స్మార్ట్గా ఏదో అక్కడక్కడ చేసాం. నుంచోబెట్టడం కూడా కాలు కనపడకుండా ఇద్దరి మధ్య ఓవర్లాప్లో నుంచోబెట్టడం. సో ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ చిరంజీవి గారితో నటించాలని ఒక కళ ఉన్న ఆర్టిస్ట్ మధ్యలో అది ఆగిపోకూడదు. ఆ కష్టం ఏదో నేను పడతా. సో ఆడియన్స్కి ఆ డౌట్ రాకుండా చిన్న చిన్న జిమ్మిక్స్ చేసి ఈరోజు హర్షవర్ధన్ తన హ్యాపీగా తన నచ్చిన నటుడు ఇష్టమైన నటుడితో యాక్ట్ చేసిన ఆ అనుభూతిని పొందారు. థ్యాంక్ యూ హర్ష గారు. అడిగాను మొత్తం నా గురించి మాట్లాడావు, బాస్ గురించి మాట్లాడవా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? బాస్ గురించి నీ ముందు ఎందుకు మాట్లాడుతాను, బాస్ ముందు మాట్లాడతా అన్నాడు. ఓకే ఓకే అలాగే మాట్లాడు.